ప్రశాంత్ కిషోర్ రెడ్డి ఇదైనా బ్రహ్మ అండి, బ్రహ్మ అదేమైనా బ్రహ్మంగారు తెలిసిన బ్రహ్మ క్యాష్ పార్టీ మీరు అనొచ్చు. మీరు కూడా ఎస్ ఆ రోజు మేము కూడా భ్రమలో ఉంది ఏదైనా తీసుకొచ్చాము, అది తర్వాత చూసాం తత్వం ఇది కమర్షియల్ రా బాబు, ఇది ప్రాక్టికల్ గా లేదు, ఇది వేస్తూ అనుకున్నాము. జిమ్కి ఎంతవరకు పనిచేయవు కదా సార్, జిమ్కి ఆ క్షణానికి పనిచేస్తాయి. మనకి జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సిన జిమ్కి కాదు, పర్మనెంట్ గా ఆయనకి కావాల్సింది. అందుకని ఆయన ఆ లైన్లో తీసుకున్నాడు. కాబట్టి ప్రశాంత్ కిషోర్ జరగదు. జిమ్మికులు చేయొచ్చు, నమ్మే మేము చూసామా ఇవన్నీ జిమ్మికులు రా, దీనివల్ల వన్ టైం సెటిల్మెంట్ తప్పి పర్మనెంట్ సెటిల్మెంట్ కాదనుకున్నా వదిలిస్తాం. మనము ఎప్పుడు కూడా చిట్కాలు అంటాం కదా, చిట్కాలతో గడిపితే కాదు, చిట్కా ఇప్పుడు ఆ క్షణానికి మనకు వస్తుంది. ఉద్రేకంలోనో ఆవేశంలోనో అక్కడున్న అప్పుడున్న సెన్సిటివ్ సందర్భాలను పనికి వస్తుంది తప్ప ఎల్లవేళ పనికి రాదు. ఎల్లవేళ ఏది పనికి వస్తుంది? పర్మనెంట్ గా మనం చేసిన కృషి, మనం చూపెడుతున్న పరిస్థితులు, మనం ఇస్తున్న గవర్నెన్స్, వాడికి జరిగిన మేలు, వాడి కుటుంబంలో జరుగుతున్న పెరుగుదల, అవి పనికి వస్తాయి. ప్రస్తుతానికి అయితే కన్స్ట్రక్టివ్ కనిపించింది మాకు. రిజల్ట్స్ కింద సంబంధం లేదు, తప్పు రిజల్ట్స్తో వాళ్ళని పెట్టుకోవడం తప్పు. అది తప్పు. 2 పాయింట్లు ఏదేం చెప్తా, నాకు చేసామని నేను, తర్వాత అనుభవించేవాడిని నేను, వాళ్ళకేం పోయింది? అది మన నిలిపోతారు. ప్రశాంత్ కిషోర్ కానీ, ఐపీఐకి కానీ, ఇంకొకరు కానీ పర్మనెంట్ ఎవరు? వైసీపీ పార్టీ పర్మనెంట్ ఎవరు? జగన్మోహన్ రెడ్డి పర్మనెంట్ ఎవరు? అందులో నాయకులు, కార్యకర్తలు పర్మనెంట్ కదా. ఉంటుంది మేబీ రెసిస్టెన్స్, తప్పే ఉంది. నువ్వు ఉన్నావు, నువ్వు అనుకున్నప్పుడు నీ చేతిలో ఫోన్ ఎందుకు? అంతే సపోర్టు. నువ్వు అది కాదమ్మా, కాదు దేనికైనా ఒక కోఆర్డినేషన్ ఉండాలి కదా. ఫోన్ ఎందుకు? కోఆర్డినేషన్ కదా, కమ్యూనికేషన్ గ్యాప్ కదా. నువ్వు అంటే మీ బాస్ చేయగానే నువ్వు అత్తడానికి కదా పెట్టుకున్నావు. సరే, ఎవరు బయట వాళ్ళు ఎవరో అంటారు. మా ఐపాక్లో వచ్చి 3 పేర్లు చెప్తారు. మా లీడర్ వచ్చి 3 పేర్లు మా లీడర్తో కన్సల్ట్ చేసుకుంటాడు. వీడు బాగున్నాడంటే అవుద్ది. ఐపాక్లో 6 ఇస్తారు, 6 ఉంటారు అక్కడ అభ్యర్థంగా. ఇచ్చిన 6 ఇచ్చేస్తారు, ABCDEF అని. అది కాకపోతే ఇది కాకపోతే ఇది. పూర్వం మన ఎంప్లాయ్మెంట్ ఆఫీసులో పూర్వం ఉన్నప్పుడు సిస్టమ్ ఉండేది కదా, అందరి దగ్గర కలెక్షన్ చేసి ఎవరికి వచ్చిన జాబ్ నేను ఇచ్చేవాడు అని చెప్పుకునేటట్టు ఉండేది. ఆ టైపు తప్పే ఉంది. అదే రాస్తారు, పేరు పక్కన వచ్చి వాడి తాలూకా పాజిటివ్ నెగిటివ్, పేరు పాజిటివ్ నెగిటివ్. 6 ఉంటారు, 6 ఎవరిచ్చినా ఆడిందే. అవును, ఏ పర్సంటేజ్ వల్ల ఎందుకంటే నువ్వు తీసుకోవాల్సిందంటే ప్రభుత్వం వల్ల లాభాలు పొందిన వాళ్ళు ఎంత పర్సంటేజ్, జనాభాలో లేదు వాటర్స్ లో ఎంత పర్సంటేజ్ వాళ్ళు లబ్ధి పొందారు, ఇండివిజువల్ ఆర్ మల్టిపుల్. ఒక వ్యక్తికి 4-5 లాభాలు కుటుంబంలో చదువుతూ పిల్లవాడు బ్రహ్మాండం చదువుకుంటున్నప్పుడు, పిల్లవాడికి వచ్చి ఒక మంచి ఆరోగ్యశ్రీ ఇందిరా
జరిగినప్పుడు పిల్లవాడికి వచ్చి ఒక దాని మంచి ఉద్యోగం వచ్చినప్పుడు ఆ పిల్లవాడికి వచ్చి ఒక ఆ అమ్మకి వచ్చి ఒక పెన్షన్ వచ్చి ఆ పిల్లవాడికి ఆదుకున్నప్పుడు ఆ అమ్మకి ఇచ్చినప్పుడు ఇలాంటి 10 వచ్చినప్పుడు 10లో 9 మరిచి ఒకటే మరిచి అమ్మ జ్ఞాపకం ఆ జ్ఞాపకమే ఇంత పర్సెంటేజ్. ఆ జ్ఞాపకానికి రియాక్షన్ రిఫ్లెక్షన్ పర్సెంటేజ్.